నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్ర భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, నిపుణుల సూచనల ఆధారంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం స్థానంలో స్టీమ్ రైస్ అందిస్తే ప్రజలు మరింతగా వినియోగిస్తారని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు బియ్యం దుర్వినియోగం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అలాగే రైతులకు మరో శుభవార్త చెబుతూ బాయిల్డ్ రైస్ ధాన్యం సేకరణ కోటాను 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ హామీని పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేస్తారు. సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గించేందుకు ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని రైతు బజార్లు ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి కార్డుదారుడికి 500 గ్రాముల కందిపప్పు అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీమార్ట్స్ ఏర్పాటు చేసి 70 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థల పారదర్శకత కోసం RFID ట్రాకింగ్ విధానం, అలాగే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాలో డిజిటల్ వాలెట్ పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 281 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ దేశంలోనే ఆదర్శవంతమైన శాఖగా నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.